శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి, నామ మహిమ తెలియగరారండి. శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం, సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం తెలుసు గారు. విజయశ్రీ గారు, లలిత దివ్య గ్రంథంలో రహస్యమైన ఫలితాలు ఉన్నాయండి, రహస్యమైన నామాలు, రహస్యమైన ఫలితాలు ఉన్నాయి. ఈరోజు ఏ రహస్య నామం చెప్తారు, ఏ రహస్య నామ ఫలితం ఇస్తారు? ఈరోజండి మనం ఈ పుస్తకంలో ఉన్న సంఖ్య ప్రకారం 84వ నామము శాంభవి శారదారాజ్య శర్వాణి శర్మదాయిని. 4 నామాలండి అమ్మవారివి. శాంభవి శారదారాజ్య శర్వాణి శర్మదాయిని. ఈ నామము అర్థం ముందు చెప్పుకుందాం, తర్వాత దీనివల్ల మనకి లక్ష్మీదేవత మనల్ని ఎలా అనుగ్రహిస్తుందో కూడా చెప్పుకుందాం. అయితే ముందు నామాన్ని అర్థం చేసుకుంటే, శాంభవి అంటే ఆ శాంభవి విద్య అని ఒకటి ఉందండి మనకున్నటువంటి విద్యల్లో. ఆ శాంభవి విద్య ఉంది. ఆ శాంభవి విద్యని ఉపాసన చేసిన దేవతలు ఎవరంటే, శాంభవి దేవతని ఉపాసించే వాళ్ళని శాంభవి విద్యా ఉపాసకులు అంటారు. అది మామూలుగా అంటే శాంభవి దేవతని ఒక విద్యా రూపంలో, ఉపాసన రూపంలో తీసుకునే వాళ్ళకి శాంభవి విద్య ఒకటి సపరేట్గా ఉంది. మామూలుగా మనం ఇప్పుడు లలితా శాస్త్రంలో అమ్మవారిని శాంభవి అంటున్నాం. శాంభవి అంటే సాధారణంగా 7 సంవత్సరాల బాలికని శాంభవి అంటున్నాం మనం. అంటే నవరాత్రిలో మనం బాల పూజ చేస్తాము. అవునండి. ఆ బాల పూజలో 7 సంవత్సరాలు ఉన్న పిల్లని కూడా మనం పూజిస్తాం, కుమారి పూజ అని. అంటే అటు బాల కాదు, ఇటు యవనవతి కాదు, మధ్యలో కుమారి. అంటే అడల్సెన్స్ అంటున్నాం ఇప్పుడు మనం. ఆ ఏజ్లో ఉన్న అమ్మాయిని కుమారి అంటున్నాం. ఆ కుమారి పూజ చేసేటప్పుడు 7 సంవత్సరాల పిల్లని తీసుకొచ్చి శాంభవి అవతారంలో అమ్మాయిని పూజ చేస్తాం మనం. అలా శాంభవి దేవతగా ఒక బాలికని పూజించడం నవరాత్రిలో మనకు అలవాటు. అంటే ఆశ్వీజ మాసంలో వచ్చే శారదా నవరాత్రుల్లో శాంభవి అనేటువంటిది ఒక చక్కటి నామము. 7 ఏళ్ల పిల్లని తీసుకొచ్చి మనం పూజ చేసుకుంటాం. ఇంకా శాంభవి శారదారాధ్య. శారదారాధ్యగా శారదాదేవిని ఆరాధించటం. శారదాదేవిని ఆరాధించడం అంటే ఇది నవమి రోజున చేసే పూజ. నవరాత్రుల్లో పాడ్యమి నుంచి నవమి వరకు మనం చేస్తాం కదండి. ఇది సప్తమి రోజున చేసే పూజ. సప్తమి, ఇదేమో నవమి రోజున చేసే పూజ. అంటే శారదా మాతని, శారదా నవరాత్రులు కదా 9 రోజులు, మహర్నవమి రోజున చేస్తాం మనం. అంటే 9వ రోజున చేస్తాం. మీరు మహర్నవమి రోజున చేస్తాం. ఆ 9వ రోజున శారదా దేవతని పూజ చేస్తాం. 9వ రోజున ఎందుకు చేస్తామంటే, సాధారణంగా మనకి కొన్ని పండగలు మనం చేసే శక్తి పూజలకి వెనకాల ఒక ఆరోగ్యపరమైన కారణం ఉంటుంది. దాంట్లో నవరాత్రులు ప్రధానమైనవి. నవరాత్రులలో మనము అమ్మవారిని శక్తి పూజలు చేస్తున్నామంటే, నవరాత్రుల్లో కొంచెము అంటే ఇవి చెడు రోజులుగా చెప్తారు. అంటే అమ్మవారు బండాసురుణ్ణి కానీ రక్తబీజుడిని కానీ సంహారం చేసి యుద్ధం చేసి విజయం పొందిన రోజులు ఒక పురాణ కథ. మామూలుగా ఇదే పురాణాలు ఏం చెప్తాయంటే, యముడి దంష్టలు బాగా పైకి వచ్చి ఉంటాయి ఆశ్వయుజ మాసంలో, యముడి దంష్టలు. అందుకని ఈ దక్షిణాయనం అంతా కూడా మనుషులకి ఎక్కువగా పితృలోక ప్రయాణం వైపు ఉంటాడు సూర్యుడు. పితృలోక ప్రయాణం వైపు ఉంటాడు. దక్షిణం కదా, దక్షిణం అంటే యముడి దిక్కు. అందుకని పితృలోకాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది మనుషులకి. ఎక్కువ అంటే మరణ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దాన్ని కొంచెం తగ్గించడానికి మనం అమ్మవారి శక్తి పూజలు చేస్తాం. దాంట్లో 9వ రోజు ఈ శారదాదేవిని మనం పూజిస్తాం. తర్వాత శర్వాణి శర్మదాయిని. శర్వాణి అంటే శర్వుడు అంటే శివుడు, శివుడి భార్య కనుక శర్వాణి. అంటే మనం పూజలు చేసినప్పుడు సంహార క్రియలో కూడా అమ్మవారు శివుడికి తోడుగా ఉంటుంది. మనకు ఉంది కదా మహాతాండవ సాక్షిని. అంటే మహాకల్పంలో చేసేటువంటి మహాతాండవంలో అమ్మవారు సాక్షి రూపంలో ఉంటుంది. అంటే శివుడు కల్పాంతంలో ఎలా తాండవం చేసి సంహారం చేస్తాడో ఆ సమయంలో ఆయనకి శర్వుడు అని పేరు. ఆ శర్వుడి భార్య కనుక శర్వాణి. ఇంకొకటి నామం ఉంది శర్మదాయిని. ఇక్కడ మనకి లక్ష్మీదేవత యొక్క అంశం వస్తుంది.
శర్మదాయిని సుఖ సంపదలనిచ్చే దేవత శర్మదాయిని. శర్మ అనే పేరండి ప్రతి పేరుకి చివరి తగిలిచాలంటారు. ఇప్పుడు ఒక రమేష్ అని ఉంది అనుకోండి, రమేష్ శర్మ. బ్రాహ్మణులందరూ శర్మ అని తగులుచుకుంటారు పక్కన, శాస్త్రి కానీ శర్మ కానీ. ఈ రెండు పేర్లు ఎందుకు తగులుచుకుంటారంటే ముఖ్యంగా శర్మ అంటే శర్మదాయిని. దాయిని అంటే ఇచ్చేది, ఏమిస్తోంది? శర్మని ఇస్తోంది. శర్మ అంటే ఏంటి? సుఖ సంపదలు. అబ్బా, అందుకనే కావాలి శాస్త్రి గారు శర్మ గారు అన్న పేర్లే ఎక్కువ. వాళ్ళ అసలు పేర్లు కన్నా శర్మగారు శాస్త్రి గారు. ఆ రోడ్లో శర్మ గారు ఉన్నారు, ఆ వీధిలో ఉన్నారు, ఈ వీధిలో శాస్త్రి గారు ఉన్నారు, ఇలా చెప్తే మనం చెప్పుకుంటాం ఎక్కువ. అందుకని ఈ పేర్లకి ఉండేటువంటి ఆ విలువ అటువంటిది అనమాట. శర్మదాయిని అంటే అమ్మవారు ఇక్కడ శ్రీలింగంలో మనం చెప్తున్నాం కనుక సుఖాన్ని సంపదని ఇచ్చేది శర్మదాయిని. అందుకని శర్మ అన్న పేరు మగవాళ్ళు పెట్టుకుంటే వాళ్ళు సుఖ సంపదల్ని తీసుకొచ్చి ఇంట్లో కుటుంబానికి అంతా చక్కగా ఇచ్చి ఆనందింపజేసేవారు కనుక వాళ్ళు శర్మ అని పేరు పెట్టుకుంటారు. ఇప్పుడు మనం ఓవరాల్గా శాంభవి, శారదారాజ్య, శర్వాణి, శర్మదాయిని అనే నామాన్ని బాగా జపం చేసే ముందర కామాక్షి దీపాన్ని వెలిగించి, అంటే ఏ నామ జపం చేసినా ఏ చిన్నపాటి పూజ చేసినా దీపం వెలిగించకుండా మనం ఏది చెయ్యం. ఎందుకంటే ఈ అమ్మవారు కామాక్షి, కామదాయిని, కామములన్నిటినీ కూడా తీర్చి చక్కగా మన చేతిలో ఒలిచిపెట్టే మనిషి కామాక్షిదేవి. అందుకని కామాక్షి, కామదాయిని, కరుణారస సాగర అమ్మవారు. ఈ నామాన్ని అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఏ నామం అయితే ఉందో శాంభవి, శారదారాజ్య, శర్వాణి, శర్మదాయిని, ఈ నామాన్ని కామాక్షి దీపాన్ని చక్కగా 3 ఒత్తులు వేసుకొని వెలిగించుకొని ఈ జపమాలని మనకి అభిముఖంగా పట్టుకొని శాంభవి, శారదారాజ్య, శర్వాణి, శర్మదాయిని, శాంభవి, శారదారాజ్య, శర్వాణి, శర్మదాయిని, శాంభవి, శర్వాణి, శర్మదాయిని, ఈ నామం. అంటే శాంభవి శుభ్రంగా శాంభవి అన్న నామాన్ని చెప్పండి, తర్వాత శారదారాధ్య చెప్పండి, తర్వాత శర్వాణి చెప్పండి, తర్వాత శర్మదాయిని చెప్పండి. ఈ 4 నామాల్లో అమ్మవారిని చక్కగా అంటే తదేకంగా పూజించాలంటే మనస్సులో అమ్మవారిని శాంభవి, శారదారాధ్య, శర్వాణి, శర్మదాయిని ఈ నామాలు చక్కగా ఈ జపమాల తిప్పుతూ శాంభవి, శారదారాధ్య, శర్వాణి, శర్మదాయిని, శాంభవి, శారదారాధ్య, శర్వాణి, శర్మదాయిని ఇలా తదేకంగా మీరు కళ్ళు మూసుకొని అమ్మవారిని మనసులో ఊహించుకొని ఒక 7 ఏళ్ల పిల్లగాను, ఒక 9 సంవత్సరాల పిల్లగాను ఊహించుకొని ఒక బాలరూపం ఈ జపమాలని మనం ఎప్పుడైతే అమ్మవారిని 7 ఏళ్ల పిల్లగాను, 9 ఏళ్ల పిల్లగాను ఊహించుకుంటూ జపమాల తిప్పుతూ ఇలా మనం చెప్తామో మనకి ఆ చివరి నామం ఉన్నది శర్మదాయిని. సుఖము, సంపద. సంపద ఉంటే సుఖం ఉండకపోవచ్చు, సుఖం ఉంటే సంపద లేకపోవచ్చు. 2 కలిసి ఉన్నప్పుడే మనిషికి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యము, ఆనందము వస్తుంది. కనుక ఈ నామాన్ని 108 సార్లు చక్కగా జపించుకోండి. 41 రోజులు ఈ నామాన్ని జపించినట్టయితే మీకు తప్పకుండా సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ధన కనక వస్తువాహనాలు అన్నీ కూడా మీకు చేకూరుతాయి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.